హే గాయ్స్ వెల్కమ్ టు లెర్న్ ఎక్స్ప్రెస్. సో ఆల్రెడీ చాలామంది నన్ను అడిగారండి. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యొక్క 30 డే స్టడీ ప్లాన్ అనేది అంటే చాలామందికి ఏంటంటే ప్రతిరోజు ఏం చదవాలి ఏం చదవకూడదని ఒక చిన్న ఆలోచన ఉంటుంది. అంటే నేను క్లియర్ చేశానా లేదా అని. సో ర్యాండమ్గా బిగినర్స్కి అయినా సరే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకైనా సరే ఈ టాపిక్స్ అనేవి మనకి సిలబస్ ప్రకారంగా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఏం చేశానంటే నేను జనరల్ సైన్స్ని తీసేసాను. జనరల్ సైన్స్ని ఎందుకు తీసేసానంటే యాక్చువల్గా అడిగేది 1-2 క్వశ్చన్లు అడుగుతున్నాడు అంతే. అడగడం మాత్రం అడుగుతున్నాడు. అది పేరుకి 1-2 క్వశ్చన్లు తప్ప అంతకు మించి ఎక్కువ అడగట్లేదు. అలాగే ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేవి నేను చేంజ్ చేస్తాను. అలాగే ఇప్పుడు రీసెంట్గా అడిగిన గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ బట్టి ఇక్కడ కాన్సెప్ట్లు మనం చెప్పుకుందాం. ఓకేనా? అయితే ఇక్కడ మనం అండర్ గ్రాడ్యుయేట్కి ప్రిపేర్ అయినప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ మనం ఏం మాట్లాడుకున్నాం? మ్యాథ్స్, రీజనింగు, అలాగే జనరల్ అవేరెన్స్ ఈ మూడిట్ల మీద మనం ఫోకస్ చేయాలని అనుకున్నాం కదా. ఆల్రెడీ ముందు వీడియోలో ఇదే కదా మనం. అయితే నేనేం చెప్తున్నాను, ఫస్ట్ డే 1 తీసుకుందాం. ఈ టైం టేబుల్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. టెలిగ్రామ్ ఛానల్లో పెట్టినప్పుడు మీరు డే 1 కింద లెక్క పెట్టుకొని ఆ కాన్సెప్ట్ని ఆ రోజు అవగొట్టడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం అట్లీస్ట్ మోడల్స్ అయినా కంప్లీట్ చేయండి. అంటే ఎలా సార్, ఇప్పుడు నెంబర్ సిస్టమ్ అని ఉంది. నెంబర్ సిస్టమ్ అంటే చాలా పెద్దది కదా. నెంబర్ సిస్టంలో ఇప్పుడు డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇలాంటివే మనకు వచ్చాయన్నమాట. ఆ మోడల్స్ ఇప్పుడు నెంబర్ సిస్టంలోనే ఏంటి మోడల్స్, ఓన్లీ మోడల్ క్వశ్చన్స్, ఈచ్ మోడల్ని టచ్ చేస్తారన్నమాట. అలాగే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ దీంట్లో మోడల్స్ని టచ్ చేస్తారు. తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని టచ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టచ్ చేయడం కోడింగ్ అండ్ డీకోడింగ్లో చాలా ఇంపార్టెంట్. ఇంకా జనరల్ అవేరెన్స్ అంటారా, నేను ఆల్రెడీ చెప్పాను. జనరల్ అవేరెన్స్లో మనకి మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హిస్టరీలో ఇక్కడ ఎందుకు ఖాళీ ఉంచానంటే యాక్చువల్గా ఇక్కడ ప్లేస్ ఏంటంటే అది నువ్వు ఏన్షియంట్ చదువుతావా, 3 రకాలు ఉంటాయి: ఏన్షియంట్, మెడీవియల్, మోడర్న్. అయితే నన్ను అడిగితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మోడర్న్ బెటర్. ఓకే, ఫస్ట్ మోడర్న్ కంప్లీట్ చేస్తే తర్వాత మెడీవియల్, తర్వాత ఏన్షియంట్. వెనక నుంచి వెళ్ళడం అనేది బెటర్ అన్నమాట హిస్టరీలో. ఓకేనా? సార్ దీనికి మోడర్న్ హిస్టరీకి ఏది బెటర్ అంటే వాడు అడిగే క్వశ్చన్స్ కొన్నిసార్లు డెప్త్ అడుగుతున్నాడు, కొన్నిసార్లు పైన అడుగుతున్నాడు. అందుకే ఒకసారి నేను లూసెంట్ బుక్ని నేను ఒకసారి వెరిఫై చేసి దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. అప్పుడు క్లారిటీ ఇస్తాను అనమాట. బట్ మోడర్న్ హిస్టరీ అనేది ఇంకా టాపిక్ నేమ్స్ అంటారా, హిస్టరీలో కూడా టాపిక్ నేమ్స్ చెప్పాలి అంటే చాలా కష్టం అది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు మోడర్న్ హిస్టరీ అనుకోండి, ఇందులో ఏముంటుంది, 1857 రివోల్ట్ ఉంటుంది, తర్వాత గాంధీ ఏరా ఉంటుంది, తర్వాత ఇంకా చాలా ఉంటాయి, మూమెంట్స్ ఉంటాయి, సత్యాగ్రహాస్ ఉంటాయి, రివోల్ట్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ టాపిక్ నేమ్ కింద మనం 30 డేస్లో చెప్పుకోవాలంటే చాలా కష్టం. ఓకేనా? అందుకే ఈ డేస్లో పెట్టుకోండి. ఓకేనా? అయితే ఇక్కడ మనం మొదటి రోజు ఎప్పుడైతే నువ్వు కంప్లీట్ చేస్తావు బేసిక్ నెంబర్ సిస్టంలో బేసిక్ మోడల్స్ మోడల్స్ అన్నీ కంప్లీట్ చేస్తే జస్ట్ వాటిని టచ్ చేసి ఈసారి రీసెంట్గా అడిగిన క్వశ్చన్స్ని టచ్ చేస్తే చాలు. అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమ్ అంటే ఇక్కడ రెండో రోజు కూడా నెంబర్ సిస్టమ్ ఒకే రోజు కంప్లీట్ చేయమని కాదు, రెండో రోజు కూడా నెంబర్ సిస్టమే. నెంబర్ సిస్టంలో మోడల్స్ని కంప్లీట్ చేసినప్పుడు చూడండి, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, సింప్లిఫికేషన్స్కి ఒక రోజు పెట్టేసుకోండి. ఓకేనా? రీజనింగ్లో బ్లడ్ రిలేషన్కి ఒక రోజు పెట్టుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ రోజు ఏం చేస్తారంటే హిస్టరీ తర్వాత కొంచెం సేపు గవర్నర్స్ అండ్ సీఎంస్ ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రంలో, అది మన భారతదేశంలో సీఎం అండ్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం, అలాగే రీసెంట్గా బుక్స్ యొక్క కరెంట్ అఫైర్స్. ఓకేనా? మనకి బుక్స్ అనేవి రాశారు కదా, అది కూడా మీరు కరెంట్ అఫైర్స్ ఏం చేస్తారు, లాస్ట్ 6 మంత్సే రెఫర్ చేయమంటాను నేను. అంటే రీసెంట్గా జరిగిన మంత్ లాస్ట్ 6 మంత్స్ యొక్క కరెంట్ అఫైర్స్ బెటర్ అని చెప్తాను. ఓకేనా? ఇదేంటి డే 2కి సంబంధించి. ఓకేనా? డే 2కి సంబంధించి ఇది. ఓకేనా? నెక్స్ట్ డే 3కి సంబంధించి మనం ఏంటంటే అప్పటికి నెంబర్ సిస్టమ్ 2 రోజులు ఇచ్చాం. 2 రోజుల్లో నెంబర్ సిస్టమ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఏం చేస్తారంటే మ్యాథ్స్ పర్సంటేజెస్ మాట. పర్సంటేజ్లు ఏంటి, ఆల్ మోడల్స్, ఇందులో కూడా ఆల్ మోడల్స్ మాట. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్, మొత్తం 7 మోడల్స్ ఉంటాయి ఇందులో. ఓకేనా? ఇందులో 7 మోడల్స్ ఉంటాయి. ఆ 7 మోడల్స్. అలాగే రీజనింగ్లోని ఆల్ఫాబెట్ సిరీస్ అంటే మనకి ఆల్రెడీ రీసెంట్గా అయిన ఎగ్జామ్స్లో ఆల్ఫాబెట్ సిరీస్ ఉన్నాయి కదా, ఆ టైప్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా సరిపోతుందన్నమాట. ఎక్కువ అవసరం లేదు, దీనికి 1 అవర్ సరిపోతుంది. ఓకేనా? రీజనింగ్కి ఎక్కువ టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే జిఏ నుంచి ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ మాట. ఓకేనా? ఇది డే 3లో ఇచ్చుకుంటారు.
సో ఇది కంప్లీట్ చేయాలి. అక్కడ సీఎం అండ్ గవర్నర్స్ కరెంట్ అఫైర్స్ బుక్స్ అయిపోవాలన్నమాట 6 మంత్స్‌లోవి. అలా ఒక్కొక్క టాపిక్‌ని పెట్టుకున్నారనుకోండి డైలీ, సో మీకు ఒక పక్క జనరల్ అవేరెన్స్ కంప్లీట్ అవుద్ది, ఒక పక్క మ్యాథ్స్ కంప్లీట్ అవుద్ది, ఒక పక్క రీజనింగ్ కూడా కొంచెం టచ్ ఉంటుందన్నమాట. రీజనింగ్‌కి నేను ఎక్కువ టైం ఇవ్వమని చెప్పట్లేదు. మ్యాథ్స్ అండ్ జనరల్ అవేరెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తున్నాను. ఓకేనా? రీజనింగ్ మీరు చేయగలరు. అలాగే డే 4లో మనం చూసుకున్నట్లయితే మ్యాథ్స్ వచ్చేసరికి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో పెద్ద కాన్సెప్టే నన్ను అడిగితే. ఇది మీరు డే 5 కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో కాకపోతే 30 డేస్‌లో సిలబస్ అంతా కంజెస్టెడ్ చేయాలంటే ఈ మాత్రం పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడేంటి సిలోజిజమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. రీసెంట్‌గా అడిగిన క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పీవైక్యూ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? పీవైక్యూ ప్రిపేర్ అయిన తర్వాత ఇండియన్ పాలిటీ స్టార్ట్ చేయండి. ఇండియన్ పాలిటీ ఏం స్టార్ట్ చేస్తారు? యాక్చువల్‌గా ఇండియన్ పాలిటీలో ఎక్కువగా అడిగింది అమెండ్మెంట్స్ అడిగారు. నేను ఆల్రెడీ అమెండ్మెంట్స్ మీద వీడియో చేశాను. సో అంటే మీరు ఏదైనా బుక్ తీసుకొని అమెండ్మెంట్స్ చదవండి. ఓకేనా? తర్వాత ఆర్టికల్స్ కోసం అడిగాడు. ఇవన్నీ ఒకే రోజు అవసరం లేదు. నేను నార్మల్గా చెప్తున్నాను. ఇండియన్ పాలిటీ స్టార్ట్ చేయండి. ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ చాలా ఇంపార్టెంటు. సో ఇంకా డే 5 అంటారా? సో డే 5లో ఏం చేస్తారు? డే 5లో రేషన్ ప్రపోర్షన్స్ అయిపోవాలి. ర్యాంకింగ్ అండ్ ఆర్డర్. చూడండి ఎంత ఇంపార్టెంటో గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ తెలుసు. సిలోజిజమ్స్ కానీ, ర్యాంకింగ్ అండ్ ఆర్డర్ కానీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు మెన్షన్ చేశాను అంటే, యాక్చువల్గా చెప్పాలి అంటే మనకి 2 డేస్ పడుతుంది. ఇండియన్ పాలిటీ చేయడానికి మనకు 2 డేస్ పడుతుంది. సో కాన్స్టిట్యూషన్ బేసిక్స్ ఏవైతే ఉంటాయో, మనం ఏ కంట్రీ నుంచి ఏం తీసుకున్నాము, ఓకేనా, ప్రియాంబుల్ కోసం, అలాగే తర్వాత మన బేసిక్ కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ కూడా బేసిక్స్ అనేవి క్లారిటీ అవ్వాలి ఆ రోజు. తర్వాత టైమ్ అండ్ వర్క్. డే 6 వచ్చేసరికి మనకేంటి? టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్ ఏంటి? డైరెక్షన్స్ మాట. ఆల్రెడీ ఇప్పుడు వీడియో చేశాను. ఇది చాలా ఇంపార్టెంట్. స్టార్ పెట్టాను అంటే అది ఖచ్చితంగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాగే దీనికి కూడా స్టార్ పెట్టాలి. ఎందుకంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత ఇండియన్ జియోగ్రఫీ. ఇది యాక్చువల్‌గా నేను ఇండియన్ జియోగ్రఫీ అనేది నేను ఒక ఆప్షనల్ అనే చెప్తాను. ఓకేనా? ఇది ఆప్షనల్. లేదు మీరు జియోగ్రఫీకి బదులు ఏదైనా తీద్దాము అన్నా సో మీ ఇష్టం. ఇండియన్ జియోగ్రఫీ బదులు మీరు అక్కడ కరెంట్ అఫైర్స్ తోటి రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? అది మీ ఇష్టం. ఓకేనా? సిలబస్ అంతా కవర్ అవ్వాలి కాబట్టి అక్కడ ఇండియన్ జియోగ్రఫీ మెన్షన్ అయ్యింది. ఓకేనా? ఇప్పుడు డే 7 ఏం చేస్తారంటే వచ్చినా రాకపోయినా ఒక వీక్లీ టెస్ట్ అండ్ రివిజన్ చేయండి. అంటే ఒక మాక్ అప్లై చేస్తారన్నమాట. అంటే నీకు వచ్చినా రాకపోయినా 0 రాని తప్పేముంది? 1 రాని 2 రాని మార్కులు తప్పేముంది? నువ్వు అటెంప్ట్ అవ్వాలి అంతే. వీక్లీ టెస్ట్ అండ్ రివిజన్. ఒక మాక్ రాసి దాన్ని అనలైజ్ చేయాలన్నమాట. దాన్ని ఏం చేయాలి? అనలైజ్ చేయాలి. సో ఇలా అనలైజ్ చేసిన తర్వాత అప్పుడు డే 7 అనేది మనకు కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఈ వారం అంతా నీకు గడిచిన తర్వాత నీకు ఒక వచ్చే బెనిఫిట్ ఏంటి తెలుసా? ఈ టాపిక్స్ అవడమే కాదు, నీలో తెలియని ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో అలా మాకులు రాస్తావు ప్రిపేర్ అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రిపేర్ అవుతావు. దీని మీద ఒక సబ్జెక్టు చాప్టర్ మాక్ టెస్ట్లు ఉంటాయి కదా, టెక్స్ట్ బుక్ యాప్లో లేదంటే ఆలివ్ బోర్డ్లో. సో అవి రాస్తాం అన్నమాట. అవి రాసిన తర్వాత నీకు తెలియని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు మనం ప్రాక్టీస్లోకి వెళ్తాం అన్నమాట. అంటే రివిజన్ ప్రాక్టీస్ అనేది ఏంటంటే ఓ పక్క కాన్సెప్ట్లు అయిపోవాలి, ఓ పక్క రివిజన్ అయిపోవాలి. ఓకేనా? నెక్స్ట్ డే 8. డే 8 మనం చూసుకున్నట్లయితే స్పీడు, టైము, డిస్టెన్స్. ఇది నేను స్టార్ మార్క్ పెడతాను. ఎందుకంటే ఈ స్పీడు, టైము, డిస్టెన్స్లో ముఖ్యంగా మనం చెప్పాలంటే మనకి ట్రైన్స్ ఉంటాయి, తర్వాత బోట్స్ ఉంటాయి. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ట్రైన్స్ అండ్ బోట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటారా? ఇది 2 స్టార్ మార్కులు పెడతాను దీనికి. 2 స్టార్ మార్కులు కాదు కదా, 5 స్టార్ పెట్టినా తక్కువే దీనికి. ఓకేనా? 5 స్టార్ పెట్టినా తక్కువే మాట సిట్టింగ్ అరేంజ్మెంట్కి. సో అంత ఇంపార్టెంట్ ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది. సో అయితే ఇక్కడ ఎకనామిక్ బేసిక్స్ అన్నాం కదా, బేసిక్స్ అంటే ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అన్నమాట. యాక్చువల్గా ఎకనామిక్స్ నుంచి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడుగుతున్నారు. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మాట. సో ఇది ఒకసారి పీడిఎఫ్లో కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, సో ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ అనేవి చూసుకోండి. మామూలు బుక్లో కరెంట్ అఫైర్స్ కాకుండా, ఎకనామిక్ బేసిక్స్ కాకుండా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చూసుకోండి. తర్వాత డే 9 మనం చూసుకున్నట్లయితే యావరేజెస్, డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్కి నేను దీనికి 2 స్టార్స్ 3 స్టార్స్ ఇస్తాను. ఈవెన్ 3 స్టార్స్ ఇచ్చినా తప్పులేదు. డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మనకి ఎన్టీపీసీకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది మనం చూసుకుంటూ ఉండాలి. అలాగే యావరేజెస్ అండ్ అలాగే రీజనింగ్ వచ్చేసి పజిల్స్ మనకి ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఓకేనా? పజిల్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఏంటంటే హిస్టరీ పరంగా వచ్చేసరికి మెడీవల్ హిస్టరీ ఏదైతే ఉంటుందో, మెడీవల్ హిస్టరీ ఇందాక మోడర్న్ హిస్టరీ చెప్పాను కదా, తర్వాత మెడీవల్ హిస్టరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూసుకోండి. మెడీవల్ హిస్టరీలో ఎవరి కోసం ఇంపార్టెంట్గా చూసుకోవాలి? ముఘల్ చక్రవర్తుల కోసం,
ఓకేనా. తర్వాత ఎందుకంటే అక్బర్ కోసం ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అక్బర్ కోసం, తర్వాత లేదు అంటే బాబర్ కోసం, లేదంటే హుమాయూన్ వీళ్ళ కోసం ఎక్కువ అడుగుతూ ఉంటాడనమాట. సో మొఘల్ చక్రవర్తుల కోసం చాలా బాగా చూసుకోండి మెడివల్ హిస్టరీలో. సో అది అయిన తర్వాత మిగతా వాటికి వెళ్ళండనమాట. సో ఏదైతే మేజర్గా అడుగుతున్నాడో అవే చూసుకోవాలి. తర్వాత మిక్చర్ అండ్ అలిగేషన్స్. మిక్చర్ అండ్ అలిగేషన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇంపార్టెంట్ అంటే 1, 2 క్వశ్చన్లు రావచ్చు మాట. సో అది. అలాగే రీజనింగ్ వచ్చేసి నెంబర్ సిరీస్. ఇది వచ్చేసి మనకి అవార్డ్స్ అండ్ హానర్స్. అంటే అవార్డ్స్ అండ్ హానర్స్ అంటే ఇది మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడే మళ్ళీ. ఓకేనా. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏవైతే 6 మంత్స్లో ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ డే 10లో చేసుకుంటారన్నమాట. మరి ఇంకా కరెంట్ అఫైర్స్ అంటే ఇంకా 6 మంత్స్ అంటే అది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దాని మీద పడిపోండి, ఇంక అంతే, పడిపోయి చేయడమే. ఓకేనా. సో నెక్స్ట్ డే 11. డే 11 వచ్చేసి ఏంటంటే మనకి మెన్సురేషన్ 2D. సో మెన్సురేషన్ 2D అనేది ఎంత ఇంపార్టెంట్ ఆల్రెడీ నేను చేశాను. ఫుల్ క్లాస్ మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ఓకేనా. సో ఫుల్ పీవైక్యూ చేస్తే చాలు, సరిపోతుంది. మీకు వైటీ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో అవైలబిలిటీగా ఉన్నాయి. అలాగే స్టేట్మెంట్ అండ్ కన్క్లూషన్స్ ఇవి మీ అందరికీ తెలుసు, ఇంపార్టెంట్. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్. ఈ గవర్నమెంట్ స్కీమ్స్కి వచ్చేసరికి మనకి స్టేట్ వైజ్ ఉంటాయి. అంటే కరెంట్ అఫైర్స్లో ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటంటే మనకి కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే యోజన అని ఇస్తాడు చూడండి, యోజన. ఈ యోజనాలు ఎక్కువగా చదువుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్స్ కరెంట్ అఫైర్స్ పరంగా చాలా ఎక్కువ ఇస్తున్నాడు అనమాట. అందుకే అది ముందుగా మనం ప్రయారిటీగా ఇచ్చుకున్నాం. ఓకేనా. ప్రయారిటీ ఇచ్చుకున్నాం అన్నమాట. సో అది. సో దాని తర్వాత మనకి డే 12. సో డే 12 ఏంటంటే జామెంట్రీ బేసిక్గా నేర్చుకుంటే సరిపోతుంది, మరీ డెప్త్ అడగట్లేదు. సో ఈజీ వేలోనే అడుగుతున్నాడు అనమాట. ఈజీ వేలోనే అడుగుతున్నాడు, మరీ డెప్త్ అవసరం లేదు. ఎందుకంటే ఇది అండర్ గ్రాడ్యుయేట్ కాబట్టి కొంచెం ఈజీ వేలోనే ఉంటాయి. తర్వాత వెన్ డయాగ్రామ్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. 1 నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు అంతే. సో ఇది స్పోర్ట్స్ అండ్ ట్రాఫీస్ అంటే మనకి ఇదేంటి, అవార్డ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. అవార్డ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. నేను చూడండి ఇక్కడ ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఎందుకు చెప్తున్నానంటే 10 to 12 క్వశ్చన్స్ అందులో నుంచే కదా వస్తున్నాయి. సో అందుకు అవి మనం ఎక్కువ చెప్పుకోవాలన్నమాట. డే 13 మనకి ఆల్జీబ్రా మీకు బేసిక్స్ వస్తే సరిపోతుంది. సో అది కూడా బేసిక్స్ అడుగుతున్నాడు. రీసెంట్గా అడిగిన ఎగ్జామ్స్లో కూడా బేసిక్స్ అడిగాడు. తర్వాత మనకి లాజికల్ రీజనింగ్ అంటే ఇక్కడ మెన్షన్, దాని అర్థం ఏంటంటే లాజికల్ రీజనింగ్ పరంగా మీరు ఒక మాక్ అప్లై చేయడమో లేదు అంటే పీవైక్యూస్ రాయడమో చెయ్యాలి లాజికల్ రీజనింగ్. ఓకేనా. ఇది డిఫెన్స్ అండ్ స్పేస్ అంటే మిలిటరీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఉంటుంది కదా, కరెంట్ అఫైర్స్ మిలిటరీకి సంబంధించి. ఓకేనా. మిలిటరీకి సంబంధించి, డిఫెన్స్ సంబంధించి లాస్ట్ 6 మంత్స్ ఉంటాయి కదా, ఈ లాస్ట్ 6 మంత్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ చేయాలన్నమాట. ఓకేనా. టైం పడుతుంది, బట్ ఈ 14th డే అనేది రెస్ట్ తీసుకోండి. రెస్ట్ అంటే నార్మల్గా మాక్ టెస్ట్ రాయడం, దాన్ని అనలైజ్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మాక్ టెస్ట్ రాయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటానంటే నీకు 0 మార్కులు వచ్చినా పర్వాలేదు, బట్ ఎగ్జామినేషన్ పెట్టే అనుభవం నీకు ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి 14 days కంప్లీట్ అయ్యేసరికి మ్యాక్సిమం నువ్వు టెస్టులు రాయడం, ఒక సబ్జెక్ట్ని నేర్చుకోవడం. సో నీకంటూ ఒక పని ఉంది, నీకు ఒక పని ఇస్తున్నాను. ఓకేనా. ఆ పని నువ్వు చేసేయాలంతే. 3rd వీక్ వచ్చేసరికి నీలో ఉండే స్పీడ్ చాలా బాగా పెరగాలన్నమాట. ఎందుకంటే మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసింది. ఎగ్జామ్ డేట్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి, ఖచ్చితంగా మనలో మనం ఇంకా ఆ ఎగ్జామ్ డేట్ ఆగస్ట్ 7వ తారీఖు అంటే అది మన బ్రెయిన్లో ఉండిపోవాలి. మనం రెస్ట్ తీసుకుందామంటే ఉడి అమ్మ 7th రా బాబు డేటు, ఆ రోజు అలాగే ఏ రోజు పడుతుందో తెలీదు. సో మనం ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి మనం ఎప్పుడు కూడా చాలా ఇదిగా ఉండాలి. వీక్ 3 వచ్చే స్పీడ్ అండ్ ఎక్యురసీ. ఇక్కడ నీ స్పీడ్ ఉండాలి, మామూలుగా ఉండకూడదు. డే 15లో మనం ఏంటంటే టైమ్ అండ్ వర్క్ నేను ఎప్పుడు కూడా స్టార్ మార్కులు పెడతాను. ఎందుకంటే స్టార్ మార్క్ పెట్టాను అంటే ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. అయితే సార్ ఇక్కడ మీరు సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్టార్ మార్క్ ఎట్లేదంటే ఇవి అందరికీ తెలుసు, ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో కూడా ఇవి వస్తూనే ఉంటాయి కదా. సో ఇక్కడ మనం చూసినట్లయితే టైమ్ అండ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఎక్కువగా మొన్న పైప్స్ అండ్ సిస్టమ్ నుంచి అడిగాడన్నమాట, ఎక్కువగా పైప్స్ సిస్టము. ఓకేనా. సో ఇందులో నుంచి అడిగాడు. అలాగే సర్క్యులర్ అరేంజ్మెంట్స్, పజిల్స్ ఎక్కువగా ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడనమాట. ఓకేనా. జోగ్రఫీ నుంచి రివర్స్ చూసుకోండి. ఓకేనా. రివర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి కొన్ని షిఫ్ట్లలో. ఓకేనా. లేదు రివర్స్ చూసేసిన తర్వాత సో ఇంకొకటి మేజర్గా ఇంపార్టెంట్ ఏంటంటే నేషనల్ పార్క్స్. ఓకేనా. నేషనల్ పార్క్స్ అండ్ తర్వాత మనకి ఏంటంటే ట్రైబల్స్ మాట. ఓకేనా. అంటే ఏ స్టేట్లో ఏ ట్రైబల్ పీపుల్ ఉన్నారు. ఓకేనా. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. రివర్స్ జనరల్గా నేను వీడియోస్ చేశాను పాడ్కాస్ట్లో, కావాలంటే అది వినండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అలాగే నేషనల్ పార్క్స్.
ఎన్పి అని రాస్తే కన్ఫ్యూజ్ అవుతారు. నేషనల్ పార్క్స్. ఓకే. సో అయితే ట్రైబల్స్ అని ఎందుకన్నానంటే ఇక్కడ ట్రైబ్స్ మాట. ఈ ట్రైబల్లు కొన్ని ఫెస్టివల్స్ చేసుకుంటున్నారు. ఈ ఫెస్టివల్స్ కోసం అడుగుతున్నాడు అనమాట. వాడు ఒకవేళ పేపర్ టఫ్ అవుతుంటే ట్రైబల్ యొక్క ఫెస్టివల్స్ కోసం అడుగుతున్నాడు. ఓకేనా. సో అది మాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి డే 16. సో డే 16 వచ్చేసరికి మనకి ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ బేసిక్స్. అది కూడా బేసిక్స్ అడుగుతున్నాడు. ట్రిగ్నోమెట్రీలో మనకేంటి బేసిక్స్ అడుగుతున్నాడు. కొంచెం ఆలోచిస్తే ఇది మనం పెట్టవచ్చు మాట. సో 1 to 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అలాగే డేటా సఫిషియన్సీ. సో రీజనింగ్ నుంచి మనకి ఏంటంటే డేటా సఫిషియన్సీ. యాక్చువల్గా నన్ను అడిగితే దీని బదులు ఇది లేదా ఎనాలజీ చేయండి. ఎనాలజీ టైప్ అడుగుతున్నాడు అన్నమాట క్వశ్చన్స్. అదే నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను దాని మీద. అండ్ జిఏ బ్యాంకింగ్ సిస్టము ఇది మనకి ఎక్కువగా అడగట్లేదు. బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఎక్కువగా అడగట్లేదు. కాబట్టి ఈ జిఏ రీప్లేస్మెంట్లో మనకి ఏంటంటే బ్యాంకింగ్ సిస్టమ్ బదులు అపాయింట్మెంట్స్ చదవండి. అపాయింట్మెంట్. ఓకేనా. అపాయింట్మెంట్ చదువుకుంటే మనకు చాలా బెటరు. అలాగే డే 17 మనం చూసుకున్నట్లయితే స్టాటిస్టిక్స్ కంప్లీట్ అయిపోతుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ అని ఉంది కదా. ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ బదులు మనకి అమెండ్మెంట్ యాక్ట్స్ చదవండి. అమెండ్మెంట్ యాక్ట్స్ చదివితే మనకి చాలా బెటర్ అనమాట. మనకి ఏదైతే రివిజన్ అయ్యిందో మనకి టీసీఎస్ సోడు ఎక్కువగా ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా. అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. డే 18 వచ్చేసరికి బార్ అండ్ పై చార్ట్స్ కంప్లీట్ చేసేయండి. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్ నేను స్టార్ మార్కే పెడతాను దీనికి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో అది. సో దీనికి స్టార్ మార్క్ పెడతాను. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో యూనియన్ బడ్జెట్ హైలైట్స్ ఇంకా ఇది ఇంపార్టెంట్. దీనికి స్టార్ మార్క్ పెడతాను. ఇది డే 19 అనమాట. ఓకేనా. అలాగే 3D మెన్సురేషన్ కూడా కంప్లీట్ అయిపోవాలి. ఇంక ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే పజిల్స్ ఇలాంటివి, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటివి చేస్తూ ఉండండి. సో మీకు సరిపోతుంది. అలాగే మాక్ అప్లై చేసేయండి. రీజనింగ్కి మాక్ అప్లై చేసేయండి సరిపోతుంది. అలాగే ఆల్జీబ్రా. ఇక్కడ ఆల్జీబ్రా బదులు మీరు ఏం చేస్తారంటే ఏవైతే ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యారో ఒక ఫార్ములా షీట్ని ఒక ఫార్ములా నోట్స్ని రెడీ చేసుకోండి. ఓకేనా. ఒక ఫార్ములా నోట్స్ని రెడీ చేసుకోండి సరిపోతుంది. ఓకేనా. అంటే ఇప్పటి వరకు చేశారు కదా. సో ఒక ఫార్ములా నోట్స్ అంటే డైలీ అందులో రివిజన్ అయిపోవాలన్నమాట. ఒక ఫార్ములా నోట్స్ని రెడీ చేసుకోండి. అందులో మీకు ఏమి ఉండాలి, టేబుల్స్ ఉండాలి, స్క్వేర్స్ ఉండాలి, క్యూబ్స్ ఉండాలి, ఇంకా చెప్పాలి అంటే పర్సంటేజ్ వాల్యూస్ ఉండాలి. ఓకేనా. సో ఇలాంటివి అన్నీ కూడా ఫార్ములాస్ ఉండాలన్నమాట. ఓకేనా. ఫార్ములాస్ ఉండాలి, ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. అలాగా రెడీ చేసుకోండి. ఒక రోజు పెట్టుకోండి, దానికి ఏం తప్పు లేదు, అది చాలా బాగుంటుంది. ఓకేనా. అలాగే కరెంట్ అఫైర్స్ రివ్యూ అంటే ఏవైతే 6 months కరెంట్ అఫైర్స్ చదువుతున్నారో డైలీ, సో వాటిని రివిజన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది డే 20, డే 21 అలా గడిచిపోతుంది. ఇంకా వీక్ 4కి వచ్చేసరికి మనకి ఏంటంటే రివిజన్ అండ్ మాక్ ఫోకస్. ఓకేనా. మిక్స్డ్ మ్యాథ్స్, అది ఇందాక చెప్పాను కదా. మిక్స్డ్ మ్యాథ్స్ అంటే దాని అర్థం ఏంటంటే మీకు నచ్చిన కాన్సెప్ట్లు చేసుకుని వెళ్ళిపోవడమే. ఇంకా రీజనింగ్ అంటారా, సో ఇవేం కాదు. ఈ రీజనింగ్ వచ్చేసి ఫుల్ మార్క్స్ అన్నమాట. సబ్జెక్ట్ మార్క్స్ రాస్తారన్నమాట ఇక్కడ. ఓకేనా. సబ్జెక్ట్ మార్క్ రాస్తారు. ఓకే. సో అది మాట. ఇంకా జిఏ అంటారా, సో ఇది ఇక్కడ తప్పడింది. ఇది స్కీమ్స్ మాట. స్కీమ్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి కదా. సో అవి ఒకసారి చూసుకోండి. సో స్కీమ్స్ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టెంపుల్స్. ఓకేనా. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో టెంపుల్స్ ఒకటి. సో అలాగే ఈ ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ నేను అక్కడ పడిపోయింది. సో దీని బదులు మనం ఏంటంటే జిఏలోని హిస్టరీ పాలిటీ అనుకున్నాం కదా. తర్వాత స్టాటిక్ జీకేలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి లైక్ యునెస్కో. ఓకేనా. యునెస్కో వరల్డ్ హెరిటేజెస్ ఉన్నాయి కదా అవి. తర్వాత యుఎన్ఓకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ అవి అక్కడ కవర్ అయిపోతాయి అనుకోండి. సో తర్వాత మనకి కోస్టల్కి సంబంధించినవి. ఓకేనా. సో ఇలాంటివి ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకోండి. యాక్చువల్గా చెప్పాలంటే నేను కంప్యూటర్ మెన్షన్ చేయలేదు ఈ వీడియోలోని. సో డైలీ కంప్యూటర్కి అంటే కంప్యూటర్ లాస్ట్లో రివిజన్ టైంలో పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి ఇక్కడ నేను కంప్యూటర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. కంప్యూటర్ లాస్ట్ మినిట్లో మనకి ఏంటంటే కంప్యూటర్ పెట్టుకోండి. కంప్యూటర్ చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే కంప్యూటర్ యాడ్ చేస్తాను. సో ఇక్కడ నుంచి డైలీ మనం కంప్యూటర్ చదువుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. లాస్ట్ మినిట్లో చదివితే ఏంటంటే మనకి బాగా గుర్తుంటుందని. ఓకేనా. సో మిక్స్డ్ టెస్ట్ ఉంటుంది, వీక్ టాపిక్స్ ఉంటాయి. ఏవైతే వీక్ టాపిక్స్ ఉంటాయో దాని మీద నువ్వు ఒక నోట్స్ కూడా తయారు చేసుకుంటావు. సో ఓకేనా.
ఇంక ఇక్కడి నుంచి జిఏ మనకి ఏం కాదు, జాగ్రఫీ కొత్త టాపిక్స్ ఏం కాదు, మనం ఇప్పటివరకు ఏవైతే చదువుకున్నామో అవన్నీ కూడా మార్క్స్ రాస్తారు. ఫుల్ మార్క్స్ ఫుల్ మార్క్స్ ఉంటాయి, ఓకేనా. ఫుల్ మార్క్ టెస్ట్, ఫుల్ మార్క్ ప్లస్ ఫుల్ మార్క్ ప్లస్ యూనో దాని యొక్క రివిజన్ నోట్స్ ఉండాలన్నమాట. రివిజన్ నోట్స్ ఉండాలి, ఓకేనా. సో ఇప్పుడు డే 25 ఏం చేస్తారు, అప్పుడు మాక్ టెస్ట్ 1 రాస్తారు. సో మాక్ టెస్ట్ 1 రాసిన తర్వాత దాని యొక్క రివ్యూ తీసుకుంటారు. తర్వాత ఎర్రర్ అనాలిసిస్ చేస్తారు. మాక్ టెస్ట్ 2 రాస్తారు. మాక్ టెస్ట్ 2 అంటే 2 టెస్టులు కాదు ఇక్కడ. మాక్ టెస్ట్ 2 అంటే ఇది 2 కాదు, ఈ పార్ట్కి నువ్వు ఒక 6-7 టెస్టులు రాసియాలి మాక్ టెస్టులు అలాగా. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో దాని యొక్క రివిజను, జిఏ రివిజను ఇవన్నీ అయిపోవాలి. సో లైట్ రివిజను, రిలాక్స్, ఓకేనా. సో డే 30 ఎప్పుడైతే వస్తుందో ఆ డే 30 నాటికి నువ్వు రెస్ట్ డే మాట, ఓకేనా. రెస్ట్ తీసేసుకోవాలి కంప్లీట్గా. ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్లో పెడతాను, సో కావాలంటే ఒకసారి అనలైజ్ చేసుకో. సో నేను చూసిన టాపిక్లు కొన్ని ఇక్కడ రాశాను. అండ్ కంప్యూటర్ అనేది చాలా ఇంపార్టెంట్. రెస్ట్ అయితే తీసుకో, వీలైతే కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్లు చూసుకొని వెళ్ళంతే. ఎందుకంటే కంప్యూటర్లో ఎక్కువగా షార్ట్ కట్స్ అడుగుతున్నాడు. షార్ట్ కట్ కీస్ ఏవైతే ఉంటాయో ఆ షార్ట్ కట్ కీస్ ప్లస్ దేనికోసం, పవర్ పాయింట్ కోసం, ఓకేనా. అంటే మైక్రోసాఫ్ట్ కోసం అన్నమాట. పవర్ పాయింట్ లేదంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇవి అడుగుతున్నాడు అనమాట. సో అవన్నీ చూసుకో, ఇవన్నీ కూడా కంప్యూటర్ అనాలిసిస్ ఉండాలి, వీటిల్లో కంప్యూటర్ అనాలిసిస్ ఉండాలి, ఓకేనా. సో అందుకే లాస్ట్లో ఇచ్చానమాట, స్టార్టింగ్లో కంప్యూటర్ అవ్వకుండా ఇప్పుడు ఇచ్చానమాట, ఓకేనా. లేదు నువ్వు స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటానంటే నీకు నచ్చినట్లు పెట్టుకోవచ్చు. నార్మల్ పీడిఎఫ్ పెడతాను, ఇప్పుడు నేను రాసిన పీడిఎఫ్ కూడా పెడతాను. ఈ 30 డే స్టడీ ప్లాన్ అనేది నీకు ఎలా ఉండాలంటే ఒక యుద్ధంలో చెయ్యి అంతే. ఇంకా యుద్ధానికి అదుపు ఉండకూడదు, ఎటువంటి రూల్స్ ఉండకూడదు, అంతే. నీ బ్రెయిన్లో టాపిక్స్, ఇప్పుడు ఇక్కడ ఉన్న టాపిక్స్, నేను చెప్తున్న టాపిక్స్ కవర్ చేసావా లేదా అదొకటే నీ బ్రెయిన్లో ఉండాలి. సో ఒకటే, ఈ నెల రోజులు మనది కాదనుకొని ట్రై చేస్తే ఏ పుట్టలో ఏ బాగుంది ఎవడో తెలుసు. నీ పేపర్ అనేది కరెక్ట్గా నువ్వు ప్రిపేర్ అయిన రావచ్చేమో, చెప్పలేము. అవకాశం అనేది ఎప్పుడు కూడా మనకు ఒకసారి వస్తుంది, అది మళ్ళీ చేజార్చుకోకూడదు. కాబట్టి ఫోకస్ ఆన్ యువర్ గోల్, ఓకేనా. డిస్ట్రాక్షన్స్ వస్తాయి, యూట్యూబ్లో స్క్రాప్ వీడియోలు బోల్డ్ ఉంటాయి. 100 వీడియోలలో 99 వీడియోలు ఎందుకు పనికిరాని వీడియోలే ఉంటాయి యూట్యూబ్లో, ఓకేనా. సో కాబట్టి ఆ వీడియోలన్నీ తప్పించుకొని ఒక యూస్ఫుల్ వీడియో చూసావంటే వెంటనే వెనక్కి వచ్చి నీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయి, ఓకేనా. మరీ ఎక్కువగా ఇలాంటి డేస్ వీడియోస్ నువ్వు ఓన్గా తయారు చేసుకున్నా అంతకన్నా అది ఇంతకన్నా బెటర్ అన్నమాట. ఎందుకంటే నువ్వు ఎలా చదువుతున్నావు నీకే బాగా తెలుస్తుంది. కాబట్టి సో ఐ హోప్ మీ అందరికీ 30 డేస్ యొక్క టైం టేబుల్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కొక్క డేకి ఎలా చదువుకోవాలి, ఏం చదవాలి అనేది ఇక్కడ నేను చెప్పాను. టాపిక్ వైజ్ సిలబస్ని కవర్ చేశాను. సో ఈ పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.